బిడ్డగా ఒక సోదరుడిగా వరంగల్లో మాదిగల రాజకీయ స్థితిగతుల మీద మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. కొద్దిగా అందులో వాస్తవమా కాదనే విషయం కూడా మీరు బేరీ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంది. మాట్లాడే దాంట్లో న్యాయం ఉన్నదనుకుంటే మీ సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను నేను. ఓకే, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాదిగల రాజకీయ ఎదుగుదలను జీర్ణించుకోలేకుండా అడుగు అడుగున అడ్డుకుంటున్నది కడియం శ్రేయర్ గారు. మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాదిగల రాజకీయ ఎదుగుదలను జీర్ణించుకోలేకుండా అడుగు అడుగున అడ్డుకుంటున్నది కడియం శ్రేయర్ గారు. ఈ కడియం శ్రేయర్ గారే 40 ఏళ్ళుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో తను మాదిగానే నమ్మిస్తూ రాజకీయాలు చేస్తూ వచ్చాడు. మాదిగల్లో ఒక ఉపకులానికి సంబంధించిన అతి తక్కువ జనాభాకు సంబంధించిన బైండ్ల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయినా ఆయన రాజకీయ ఎదుగుదలకు తను మాదిగనని గతంలో పదే పదే చెప్పుకుంటూ పోవడమే ఆయన ఎదుగుదలకు మాదిగ కులాన్ని ఉపయోగించుకున్నాడు అనే విషయం స్పష్టంగా రుజువు అవుతుంది. గత 40 ఏళ్ళుగా తను రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి ఏ మాదిగ జాతిని అయితే ఉపయోగించుకున్నాడో, ఏ మాదిగ జాతిని అయితే తన ఎదుగుదలకు నిరంతరం ఉపయోగించుకుంటూ వచ్చాడో, అదే మాదిగల నుంచి ఎదుగుతున్న రాజకీయ నాయకులందరినీ ఆయన అడుగు అడుగున అడ్డుకుంటూ వస్తున్నాడు. 40 ఏళ్ళ ఆయన రాజకీయ ప్రస్థానంలో ఏ ఒక్క మాదిగ సామాజిక వర్గ వ్యక్తిని కూడా ఒక ఎమ్మెల్యే స్థాయికి తీసుకురాలేదు, ఆయన ప్రోత్సహించలేదు. 40 ఏళ్ళ ఆయన రాజకీయ జీవిత ప్రస్థానంలో తెలుగుదేశం మొదలుకొని ఇప్పుడున్న బీఆర్ఎస్ వరకు, మంత్రి హోదా నుంచి మొదలుకుంటే ఉప ముఖ్యమంత్రి వరకు, ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యే నుంచి ఎంపీ వరకు ఆయన ఎదగడంలో మాదిగలు సంపూర్ణ సహకారం అందించారు. కానీ ఆయన వల్ల ఈ ఉమ్మడి వరంగల్లో ఏ ఒక్కరూ ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన చరిత్ర లేదు. ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదగడానికి ఆయన ఏ ఒక్క మాదిగల్ని ప్రోత్సహించలేదు. నా వల్ల ఫలాని మాదిగైనా ఎదిగిండని ఆయన చెప్పడానికి అవకాశం లేదు. కానీ మాదిగల సహకారంతో ఆయన ఎదిగిండని చెప్పి ఆయనకు తెలుసు, సమాజానికి తెలుసు. ఈ నేపథ్యంలో ఆయన ఎవరిని ప్రోత్సహించలేదు, మాదిగల నుంచి ఆయన ఎవరికి సహకరించలేదు ఎదగడానికి. కానీ ఆయన ప్రోత్సాహానికి సంబంధం లేకుండా, ఆయన సహకారానికి సంబంధం లేకుండా వివిధ కోణాల్లో మాదిగల నుంచి ఎదిగితే అది కూడా జీర్ణించుకోలేకుండా పోయాడు. ఇది ఇంపార్టెంట్. ఆయన ప్రోత్సాహంతో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఎవరు ఇక్కడ ఎదగలే.
ఆయన సహకారంతో ఎవరు ఎమ్మెల్యేలు కాలే మాదిగల నుంచి. కానీ ఆయన సహకారం లేకపోయినా, ఆయన ప్రోత్సాహం లేకపోయినా, ఆయన అండదండ లేకపోయినా మాదిగల నుంచి ఒక ముగ్గురు ఎదిగినట్టుగా ఇప్పుడు ఉంటే, ఆ ముగ్గురి రాజకీయ జీవితానికి, ఆ ముగ్గురు రాజకీయ జీవితం ఎదుగుదలకి అడ్డుకున్నది కడియం శ్రీహరి అనే విషయం రుజువు అవుతున్నది. ఎగ్జాంపుల్, కడియం శ్రీహరి గారు టీడీపీలో ఉన్నప్పుడు రాజన్ ఏం టీడీపీ కాదు, ఆయన ప్రోత్సాహంతో ఎదిగినోడు కాదు. కడియం శ్రీహరి గారు టీడీపీలో ఉన్నప్పుడు రాజన్న ఏమి టీడీపీ కాదు. అంటే రాజన్న ఎదుగుదలకు కడియం శ్రీహరికి సంబంధం లేదు. రాజన్న ఎదగడానికి, సమాజంలో ఒక గుర్తింపు రావడానికి మొట్టమొదటి కారణం ఎంఆర్పిఎస్. ఆయన ఉద్యమకారుడిగా ఎంఆర్పిఎస్ ఉద్యమం నుంచి ఎదిగినోడు. రాజకీయాలు ఆయన చేయాలనుకున్నప్పుడు కాంగ్రెస్లో చేరినోడు. ఇది మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఒక ఉద్యమకారుడిగా ఆయన ఎంఆర్పిఎస్ ఎదిగినోడు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఉంటే కో కన్వీనర్ స్థాయికి ఎదిగినోడు. ఒకరోజు మేమిద్దరం బెల్లంపల్లి నుంచి వరంగల్ వస్తున్న మార్గ మధ్యలో ట్రైన్లో, అన్న ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి నేను రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకుంటాను, కాంగ్రెస్లో చేరడానికి నాకు అవకాశం ఉన్నది, నేను చేరుతానంటే, ఉద్యమం నడిపే మేము నడపాలి కానీ ఎవరన్నా ఎదుగుతున్నప్పుడు వాళ్ళని ప్రోత్సహించాలని మేము గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. ఆ కోణంలో కాంగ్రెస్లో చేరాడు. మనం గమనిస్తే ఆయన రాజకీయ జీవితం కాంగ్రెస్ నుండి వచ్చిందే తప్ప కడియం శ్రీహరి ప్రోత్సహిస్తే వచ్చింది కాదనే విషయం మీరు దృష్టించుకోతున్నాయి. కాలక్రమంలో ఈయన తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ కోసం టీఆర్ఎస్లో చేరడం, తెలంగాణ వస్తుందని తెలిసి కడియం శ్రీహరి టీఆర్ఎస్లో చేరడం, కాంగ్రెస్ నుంచి ఒకరు, టీడీపీ నుంచి ఒకరు టీఆర్ఎస్లో చేరారు. ముందు టీఆర్ఎస్లో చేరింది మాదిగ సామాజిక వర్గం నుంచి రాజన్న కాబట్టి ఆయనకు ఎమ్మెల్యేగా అవకాశం మళ్ళా వచ్చేసింది. కాంగ్రెస్ టీడీపీలో ఇద్దరు పోటీ చేశారు వేరువేరుగా. కాంగ్రెస్ టీడీపీలో ఇద్దరు పోటీ చేశారు వేరువేరుగా. తెలంగాణ వచ్చిన వెంటనే డిప్యూటీ సీఎం హోదాకు రాజన్న ఎదిగిండు. అంటే తెలంగాణలో ఎంఆర్పిఎస్ ఉద్యమ నేపథ్యం నుంచి ఎదిగిన మా రాజన్న తెలంగాణ ప్రభుత్వంలో రెండో స్థానానికి ఎదగడం అనేది ఒక మాదిగ ఉద్యమకారులుగా మేము గర్వపడతాం. ఎంఆర్పిఎస్ నుంచి ఎదిగిన తమ్ముడు, ఎంఆర్పిఎస్ నుంచి ఎదిగిన నాయకుడిగా ఒక డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం రావడానికి మేము గర్వపడతాం. ఇక్కడ మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, రాజన్న డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలోనే కడియం శ్రీహరి గారు వరంగల్ పార్లమెంటు మెంబర్. కడియం శ్రీహరి గారు పార్లమెంటు మెంబర్ 6 నెలలు తిరగక ముందే కడియం శ్రీహరి గారికి 5 ఏళ్ళు ఇంకా 4.5 సంవత్సరాలు ఎంపీగా అవకాశం ఉన్నా కూడా రాజన్న మీద లేనిపోని దుష్ప్రచారం చేయించి ఆయన బర్తరఫ్ కారకుడైన వాళ్ళలో కడియం శ్రీహరి ఉన్నాడు. బర్తరఫ్ చేసేటప్పుడు కేసీఆర్ గారు ఆనాడు ఈనాడు బర్తరఫ్కు కారణాలు కూడా ఇంతవరకు చెప్పలే. ఇగో బర్తరఫ్ చేయడానికి ఇంకో కారణాలు ఇవి చెప్పలే. అసలు బర్తరఫ్ చేయడానికే కారణాలు బలంగా ఉంటే అసలు రాజన్నకు ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, అంతే కదా. బర్తరఫ్ చేయడానికి కారణాలు బలంగా ఉంటే అదే పార్టీలో ఎమ్మెల్యే టికెట్ ఎందుకు అర్హుడు అవుతాడు? అంటే కారణాలు చూపించడానికి కేసీఆర్ దగ్గర లేవు. కానీ చేసిన దుష్ప్రచారం ఎవరు చేసిండ్రో అందరికీ తెలుసు. చేయించిండ్రో ఆ డిప్యూటీ సీఎం పదవిని
కడియం శ్రీహరి తీసుకున్నాడు. అంటే రాజన్నను డిప్యూటీ సీఎం స్థాయి తొలగించడానికి కారకులు ఎవరంటే తర్వాత తీసుకున్నది ఎవరు మరిగా? కడియం శ్రీహరి. అంటే కడియం శ్రీహరి ఎదుగుదలకు రాజన్న ఎదుగుదలకు కడియం శ్రీహరి సహకారం లేదు, కానీ రాజన్న ఎదుగుదలను అడ్డుకున్నది మాత్రం కడియం శ్రీహరి అనే విషయం స్పష్టంగా రుజువు అయిపోయింది. అంటే ఎంపీగా ఉండి డిప్యూటీ సీఎం పదవి మీద కన్నేశాడు. ఇంకా 4.5 సంవత్సరాలు ఉన్నా కూడా డిప్యూటీ సీఎం పదవి మీద కన్నేశాడు. కాబట్టి డిప్యూటీ సీఎం అనే రెండో స్థానానికి ఎదగడం కోసం అప్పటికే ఎదిగిన మాదిగ సామాజిక వర్గం సంబంధించిన రాజన్నను బలిపశువు చేయించాడు. ఆయన అవకాశం లాక్కున్నాడు. ఇది చాలు. అంటే కడియం శ్రీహరి సహకారంతో ఏ ఒక్క నాయకుడు మాదిగల నుంచి ఎదగలేదు. కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమం నుంచి ఎదిగిన నాయకుడు రాష్ట్రంలో రెండో స్థానానికి ఎదిగితే దాన్ని జీర్ణించుకోలేకుండా దుష్ప్రచారం చేయించి ఆయనకు ఎంపీగా ఉన్న సమయంలో కూడా ఆయన డిప్యూటీ సీఎం పదవి లాక్కున్న చరిత్ర కడియం శ్రీహరికి ఉన్నది. రెండోది మనందరికీ తెలుసు. ఓకే, మళ్ళీ చెప్తున్నా, రాజన్నను బర్తరఫ్ చేసేటప్పుడు ఏ కారణం చెప్పలేదు, ఇప్పటికే కారణం చెప్పలేదు ఎవరు. కారణాలు కనుక ఉంటే ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిన అవసరం కూడా కేసీఆర్కు లేదు. మరి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చుడు మళ్ళీ గెలిచిండు. ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మళ్ళీ గెలిచిండు. బర్తరఫ్ తర్వాతనే కదా మళ్ళీ గెలిచిండు. ఓకే, మరి ఎమ్మెల్యే కొనసాగుతున్న సమయంలో కడియం శ్రీహరి ఎమ్మెల్సీగా ఉన్నాడు. మొన్నటి ఎన్నికల్లో డిప్యూటీ సీఎం పదవి ఎమ్మెల్యేని కూడా అడ్డుకోవాలని ప్రయత్నం చేశాడు. ఇక మనందరికీ తెలుసు, ఎమ్మెల్యేగా మళ్ళీ టిక్కెట్ రాకుండా చేయడం కోసం చేసిన దుష్ప్రచారం ఏందో మనందరికీ తెలుసు. అందరికీ తెలుసు. ఆ ప్రచారం జరిగిన తర్వాత, ఆ ప్రచారం జరుగుతున్న సమయంలో కడియం శ్రీహరి గారు శాసనమండలి సభ్యుడు, ఎమ్మెల్సీ. ఆయనకు 2028 వరకు శాసనమండలి ఉన్నది. 2028 వరకు శాసనమండలి ఉన్నది. కానీ శాసనమండలి ఉండగానే మళ్ళీ ఆయన మీద దుష్ప్రచారం చేయించి ఆయనకు టిక్కెట్ నిరాకరించే పరిస్థితి తీసుకొచ్చాడు. మరి రాజన్న టిక్కెట్ మరి ఎవరు తీసుకున్నారు అని అంటే మళ్ళీ కడియం శ్రీహరి తీసుకున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఆయన సహకారంతో రాజన్న ఎదగలేదు, కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమ నేపథ్యం నుంచి ఒక డిప్యూటీ స్థాయికి ఎదగడం కూడా కడియం శ్రీహరి జీర్ణించుకోలేకపోయిండని, ఎంపీగా ఉండి కూడా కడియం శ్రీహరి డిప్యూటీ సీఎం మీద కన్నేసిండని పదవి మీద ఆయనను తొలగించడానికి కుట్ర చేసి ఈయన తీసుకున్నాడు అనేసి మొదటి రోజు అవుతే, రెండోది ఆయన ఎమ్మెల్యే కూడా టిక్కెట్ రాకుండా చేసి ఆ ఎమ్మెల్యే టికెట్ కూడా ఈయనే తీసుకోవడం అనేది ఇది రెండో సాక్ష్యం అనేసి కూడా స్పష్టంగా రుజువుతుంది. అంటే మాదిగల పేరుతోనే ఎదిగిన నాయకుడు, మాదిగ కాకపోయినా మాదిగలు సహకరించారు. కానీ నిజమైన మాదిగ కమ్యూనిటీ నుంచి ఎదిగిన నాయకులను మాత్రం ఆయన ఎదగకుండా అడుగడుగున అడ్డు తగిలిండు. ఆ ఎదిగిన అవకాశాన్ని ఈయనే కొల్లగొట్టిండు అనడానికి రాజన్న ఉదంతం బలంగా సాక్ష్యంగా నిలబడ్డదనేసి కూడా మీరు దృష్టికొస్తున్నాయి. అదే సమయంలో ఆరూరు రమేష్ ఎదిగింది కడియం శ్రీహరి సహకారంతో కాదు. ఆరూరు రమేష్ ఒక కాంట్రాక్టర్గా జీవితం మొదలుపెట్టి ప్రజారాజ్యం నుంచి రాజకీయాల్లో ఎంటర్ అయిన వ్యక్తి. అనే విషయం మనందరికీ తెలుసు. కడియం శ్రీహరి గారు టీడీపీలో ఉన్నప్పుడు ఈయన ప్రజారాజ్యంలో ఉన్నాడు. ప్రజారాజ్యంకి టీడీపీకి ఏమైనా పొత్తున్నదంటే లేదు. మరి ఆరూరు రమేష్ ప్రజారాజ్యంలో పోటీ చేసి తర్వాత మన టీఆర్ఎస్లో చేరాడు. ఆయన టీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్యే నాటికి ఈయన టీఆర్ఎస్లో లేడు. అంటే ఆయన కుటుంబ నేపథ్యం ఒక కాంట్రాక్టర్గా మొదలుపెట్టి రాజకీయాల కొల్ల వస్తున్నప్పుడు ప్రజారాజ్యంలోకి ఎంటర్ అయ్యి తర్వాత ఉద్యమం ఉధృత రూపం దాల్చిన సమయంలో టీఆర్ఎస్లోకి వచ్చి ఒక ఎమ్మెల్యే కాగలిగాడు. అంటే రాజన్న మన రమేష్ ఎదుగుదలకి ఏమైనా కారకుడా, ఏమైనా సహకరించిండంటే అక్కడ లేడు. కానీ మొన్న అదే ఆరూరు రమేష్ వర్ధన్నపేటలో కొంత ఓడిపోవడానికి కడియం శ్రీహరితో పాటు ఇంకో కొంతమంది దొరలు చేసిన కుట్ర కూడా ఉన్నాయి. కడియం శ్రీహరి సొంత నియోజకవర్గం వర్ధన్నపేట, ఆయన సొంత గ్రామం పర్వతగిరి. అట్లాంటి చోట్ల
ఆయన అనుచరులు అనబడుతున్న వాళ్ళు, ఆయనకు ఓట్లేసినామని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఈసారి ఆరూరు రమేష్కి వేయలేదు. దానికి కారణం ఏంటంటే ఆరూరు రమేష్ ఈసారి మళ్ళీ అక్కడ గెలిస్తే, ఆరూరు రమేష్ ఇక్కడ గెలిస్తే తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఆరూరు రమేష్కి మంత్రివర్గంలో చోటు ఉంటుందనే ఒక ఆలోచన ప్రచారం జరిగింది. కారణం ఏంటంటే రెండోసారి గెలిచినప్పుడు 1,00,000 ఓట్ల మెజార్టీకి పైగా 1,00,000కు పైగా ఓట్ల మెజార్టీతో మన హరీష్ రావు గారు గెలిస్తే 1,00,000కు 102 ఓట్లు తక్కువ, అంటే 1,00,000 ఓట్లతోటి ఆరూరు రమేష్ గెలిచాడు. అంటే రెండో స్థానం ఉన్నా టీఆర్ఎస్లో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కేసీఆర్ గారు మాదిగలకు ఒక అవకాశం ఇవ్వలేదు, మంత్రివర్గంలో మాదిగలకు చోటు ఇవ్వలేదు. ఇట్లాంటి నేపథ్యంలో ఈసారి మాదిగల నుంచి అసంతృప్తి బలంగా వస్తుందనే విషయం తెలుసుకున్న వాళ్ళు చాలామంది, కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా ఈసారి రమేష్కి అవకాశం మంత్రివర్గంలో ఉంటుందని చెప్పి ఒక మాట చెప్పేశారు. బహుశా మాట కూడా లీక్ అయి ఉంటుంది, ఆ మాట కూడా లీక్ అయి ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్యేగా వర్ధన్నపేటలో, ఎమ్మెల్యేగా గన్పూర్లో రాజన్నకు టికెట్ రాకుండా చేసి తను తీసుకొని గెలిస్తే మళ్ళీ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మళ్ళీ తనే మంత్రి కావాలని అనుకున్న కడియం శ్రీహరి గారు వర్ధన్నపేటలో రమేష్ గెలిస్తే అవకాశం తనకు రాదని, ఎందుకంటే డిప్యూటీ సీఎం దాకా చేశాడు కాబట్టి, రెండోసారి 1,00,000 మెజార్టీతో గెలిచినా కూడా మనం ఇవ్వలేదు కాబట్టి రమేష్కి ఇవ్వాలనే ఆలోచన పెరుగుతున్న సమయంలో రమేష్ గెలిస్తే ఖచ్చితంగా నాకు అవకాశం రాదని భావించుకున్న కడియం శ్రీహరి గారు ఆయన ఓటమిలో ఈయన కూడా భాగస్వామ్యండు, కొంతమంది దొరలు కూడా జీర్ణించుకోలేకుండా భాగస్వామ్యం. ఆయన ఓటమిలో ఆరూరు రమేష్ ఓటమిలో కడియం శ్రీహరి భాగస్వామ్యండు, అదే సమయంలో కొంతమంది దొరలు కూడా భాగస్వామ్యండు, దొరలు కూడా అదే వర్తిస్తుంది. అంటే ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి రాజకీయ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నది దళిత వర్గాల నుంచి కడియం శ్రీహరి. కడియం శ్రీహరి నేపథ్యం చూస్తే మాదిగని పేరు చెప్పుకొని ఎదిగాడు, కానీ ఆయన వల్ల 40 ఏళ్లలో ఒక్క మాదిగ అభ్యర్థి కూడా ఆయన టికెట్ ఇప్పించలేదు. ఏ మాదిగ నాయకుడిని కూడా ఒక ఎమ్మెల్యే స్థాయికి ఆయన తీసుకురాలేదు. కానీ ఆయనకు సంబంధం లేకుండా ఎదిగిందే రాజన్న, ఆయనకు సంబంధం లేకుండా ఎదిగిందే ఆరూరు రమేష్. ఇకపోతే ఇప్పుడు మళ్ళీ చూడండి, ఎవరి అవకాశాలు ఎవరు కొల్లగొడుతున్నారు అనడానికి, ఎవరికి దక్కాల్సిన అవకాశాలు ఎవరు కొల్లగొడుతున్నారు అనడానికి వరంగల్ పార్లమెంటు సాక్ష్యం. ఇప్పుడు వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా, వరంగల్ పార్లమెంటు మెంబర్గా తమ్ముడు దయాకర్, ఇంటి పేరు పస్నూరి దయాకర్ ఎదుగుదలకు ఏమన్నా కడియం శ్రీహరికి సంబంధం ఉంటుందా? కడియం శ్రీహరి ప్రోత్సహించిండా? పస్నూరి దయాకర్ టీఆర్ఎస్లో చేరడానికంటే ముందు వరంగల్ పట్టణానికి ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు అతడు. పస్నూరి దయాకర్ టీఆర్ఎస్లో చేరకముందు, ఒక కార్యకర్తగా టీఆర్ఎస్ ఉద్యమంలో భాగస్వామి కాకముందు, అది వరంగల్ పట్టణానికి ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు అతడు. ఎంఆర్పిఎస్ టౌన్ అధ్యక్షుడిగా ఉండి టీఆర్ఎస్ ఉద్యమం ముందుకు వచ్చిన సమయంలో టీఆర్ఎస్లో పనిచేసాడు, అక్కడి నుంచి ఎదిగాడు. ఆయనకు టిక్కెట్ రాకుండా కూడా అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఇక్కడ ఒక సోదరుడు లాయర్ రవికుమార్, వాళ్ళ తండ్రి బీసీ సామాజిక వర్గం సంబంధించిన, దాన్ని తల్లి ఎస్సీ అంటారు, తండ్రి బీసీ, ఆయన సర్టిఫికెట్ నేపథ్యం మొత్తం బీసీగా ఉంటుంది. కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ సీట్ల కాడ ఈ కడియం శ్రీహరి రవికుమార్ని ప్రోత్సహించే ప్రయత్నం చేశాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే, మీడియా సోదరులందరికీ తెలిసిన విషయమే. ఎంత దూరం పోయిందంటే కడియం శ్రీహరి తల్లి పద్మశాలి, ఓకే, రవికుమార్ తండ్రి పద్మశాలి. ఈ నేపథ్యం ఉండబడే కదా, ఈ నేపథ్యం ఉండబడే అతనికి వరంగల్ పార్లమెంట్ టికెట్ ఇప్పించడం కోసం ఆయన ప్రయత్నం చేశాడు కడియం శ్రీహరి. ఎంత దూరం పోయిందంటే ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం టీఆర్ఎస్ నాయకులందరితో కూర్చుండబెట్టి కేసీఆర్ గారు ఫైనల్ కూడా చేశాడు. అన్ని పత్రికల్లో, అన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో రేపు డిక్లేర్ చేయబోతున్నాడు, ఇవాళ డిసైడ్ అయింది, రేపు డిక్లేర్ చేయబోతున్నాడు 11 గంటలకు అని చెప్పి అన్ని పేపర్లు, అన్ని టీవీలు రాసినాయి, అందరికీ తెలిసిన విషయమే. ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ పెద్దల సమావేశంలోనే
రవికుమార్ పేరు ఫైనల్ చేసాడు కేసీఆర్ గారు. అది పేపర్లో టీవీలో వచ్చేసింది. 11 గంటలకు ప్రెస్ మీట్ పెట్టాలి. కానీ ఈలోపు ఎంఆర్పిఎస్ అప్పీల్ చేసింది. మీరు నిజమైన ఎస్సీలకు, నిజమైన మాదిగ వర్గాలకు సంబంధించిన వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి. ఎందుకంటే కడియం శ్యారి తల్లి పద్మశాలి అంటారు, తండ్రి బైన్లు అంటారు. ఇప్పుడు రవికుమార్ తల్లి ఏదో ఎస్సీ మాదిగనో ఏదో అంటారు, లేదా తండ్రి మళ్ళా పద్మశాలి అంటారు. అరే మీరు నిజమైన తల్లిదండ్రులు మాదిగ సామాజిక వర్గం ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని చెప్పినప్పుడు ఆ సమయంలోనే మళ్ళీ దయాకర్ పేరును వాళ్ళు ప్రపోజల్కి తీసుకున్నారు. అంతిమంగా దయాకర్కు టికెట్ వచ్చేసింది. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ వరంగల్ ఎంపీగా దయాకర్ 2 సార్లు ఇక్కడ నిలబడి గెలిచిండు అనంటే మాదిగ ఉద్యమం నుంచి ఎదిగిన నాయకుడే కానీ కడియం శ్యారి సహకారంతో ఎదిగినోడు కాదు. కడియం శ్యారి అడ్డుకునే ప్రయత్నం చేయబోయాడు. ఆ సమయంలో ఎంఆర్పిఎస్ అలర్ట్ అయింది. అలర్ట్ అయిన సమయంలోనే రవికుమార్ డిక్లేర్ చేయాల్సిన సమయంలో దయాకర్ను డిక్లేర్ చేయడం జరిగింది. ఇది నేపథ్యం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు బీఆర్ఎస్ తెలంగాణలో రాజకీయంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నది. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్లో ఉండడానికి చాలామందికి అవకాశం తక్కువ కనిపిస్తున్నది. ఎంపీ టికెట్లు ఇస్తామని ఎంపీలను బుజ్జగించే ప్రయత్నం చేసినా కూడా ఎంపీలందరూ జారిపోతున్న విషయం మనం చూస్తున్నాం. జహీరాబాద్ నుంచి పార్టీలు వెళ్ళిపోయాడు. టికెట్ ఆయనదే. సిట్టింగ్ ఎంపీకి సిట్టింగ్కి ఇవ్వాల్సిందే. చేవెళ్ళ సిట్టింగ్ ఎంపీ జారిపోయాడు. ఇంకొకరు ఇట్లా జారిపోతున్నారు. ఒక మాట చెప్పాలంటే బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి ముందుకు రావడానికి భయపడుతున్న సమయంలో మరి వరంగల్ ఎంపీ సిట్టింగ్ ఎంపీ కదా, ఇక్కడ వరంగల్ సిట్టింగ్ ఎంపీ కదా దయాకర్. ఇక్కడ మిగతా వాళ్ళందరూ పారిపోతున్నారు. ఇక్కడేమీ ముందు పారిపోలేదు కదా. చివరికి మరి వరంగల్ ఎంపీ టికెట్ కూడా సిట్టింగ్ ఎంపీకి ఇవ్వకుండా చేసి డ్రామాలాడి తన కన్న కూతురుకు కావ్యకే ఇప్పించుకున్నాడంటే ఆయన 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో నలుగురిని కాదు, ముగ్గురిని కాదు, ఇద్దరిని కాదు, ఒక్కరిని కూడా ఒక ప్రజాపతి స్థాయికి తీసుకురాలేదు. ఆయనకు సంబంధం లేకుండా ఎదిగిన రాజన్న జీవితాన్ని బలి తీసుకున్నట్టు అయింది. ఆయన సంబంధం లేకుండా ఎదిగిన ఆరు రమేష్ని ఓటమికి కారకుడు కావడం అయింది. ఆయనకు సంబంధం లేకుండా ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమం నేపథ్యం నుంచి ఎదిగిన దయాకర్కు సిట్టింగ్ ఎంపీగా ఉన్నబడే దయాకర్ కూడా సీటు రాకుండా చేసి కన్న కూతురుకి ఇప్పించుకున్నాడు అయింది. దీన్ని బట్టి కడియం శ్యారి మాదిగల ఎదుగుదలను ఎంత జీర్ణించుకోలేకుండా పోయాడో, మాదిగల ఎదుగుదలకు ఏ విధంగా అడుగడుగున అడ్డు తగులుతున్నాడో ఇది స్పష్టంగా రుజువవుతుంది. కాబట్టి వరంగల్ జిల్లాలో ఉండబడే, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండబడే నా మాదిగ ప్రజలకు నేను అప్పీల్ చేస్తున్నాను. ఎట్టి పరిస్థితిలో ఖచ్చితంగా బీఆర్ఎస్కు ఓటేయొద్దని. ఇక్కడ కడియం శ్యారి మాదిగల ఎదుగుదలని అడ్డుకుంటూ వచ్చిండనే విషయం రుజువుతున్న సమయంలో, ఆయన కూతురుకు తప్ప ఏ కార్యకర్తకు ఇప్పలేని పరిస్థితిలో ఉన్న ఆయన సమయంలో ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఓట్లేయడం అనేది మాదిగల ఎదుగుదలను అడ్డుకున్న వాళ్ళకు ఓట్లేసినట్టు అవుతుందని, బీఆర్ఎస్కి ఓట్లేస్తే మాదిగల ఎదుగుదలను అడ్డుకున్న వాళ్ళకే ఓట్లేసినట్టు అవుతుందని, ఎట్టి పరిస్థితిలో మాదిగల ఓటు ముందుగా ఈ వరంగల్లో మాత్రం బీఆర్ఎస్కి ఓటేయద్దని చెప్పి మేము అప్పీల్ చేస్తున్నాం. నిజంగా చాలా ఈర్ష్యపరుడు కడియం శ్యారి, చాలా ఈర్ష్యపరుడు. ఆయనకు నరనరాన పక్క వాళ్ళు ఎదిగితే జీర్ణించుకోలేని మనస్తత్వం గలవాడు అనే విషయం రుజువవుతుంది. మేము చాలా గర్వపడతాం. ఆయన 40 ఏళ్ళ రాజకీయ జీవితం ఒక్కరిని పైకి తీసుకురాలేదు. కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమ నేపథ్యం ఉన్న ఎంఆర్పిఎస్లో పనిచేస్తున్న పిల్లలు వార్డు మెంబర్ల నుంచి, సర్పంచ్ల నుంచి, కౌన్సిలర్ల నుంచి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల నుంచి, ఎమ్మెల్యేలు, ఎంపీల వరకు, రాష్ట్ర మంత్రుల వరకు, తమిళనాడు నుంచి మురుగన్ అనే తమ్ముడు కేంద్ర మంత్రి వరకు ఎదిగారు. అంటే ఒక నేపథ్యం నుంచి ఎదుగుతున్నప్పుడు వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళ ఎదుగుదలకు సహకరించాలి. ఓ ఎంఆర్పిఎస్ ఉద్యమ నేపథ్యం నుండి వచ్చిన ఎదిగిన వాళ్ళందరికీ ఎంఆర్పిఎస్ సహకరించుకుంటూ వచ్చింది, ప్రోత్సహించుకుంటూ వచ్చింది. కానీ ఆయన ఎదుగుదలకే కారణమైన మాదిగ జాతి నుంచి ఆయనకు సంబంధం లేకుండా ఎదిగినా కూడా
ఆయన జీర్ణించుకోలేకుండా వాళ్ళ రాజకీయ జీవితాలను ఎదగకుండా అడ్డుకోవడంలో కడియంశేరి పాత్రే రాజన్న విషయంలో ఉన్నది. కడియంశేరి పాత్రే ఆరు రమేష్ ఓటమిలో ఉన్నది. కడియంశేరి పాత్రే ఇవాళ దయాకర్ మూడోసారి టికెట్ రాకుండా అడ్డుకోవడంలో ఉన్నది. వాళ్ళ దయాకర్ పార్టీ మారాల్సిన అవసరం, టిక్కెట్ కావ్యకి ఇచ్చినాక మారిండేమో కానీ టిక్కెట్ కావ్యకు డిక్లేర్ అయిన తర్వాత ఇగో మాదిగల రాజకీయ జీవితాలకు వీళ్ళు అడ్డం పడుతుంటారని చెప్పి ఆయన ఇంకో పార్టీలో చేరిండేమో కానీ ఆయన సిట్టింగ్ ఎంపీగా టిక్కెట్ వస్తే ఆయన పార్టీ మారేవాడు కాదనే విషయం మన అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో మాదిగలు ఎవరు కూడా ముందు జీర్ణించుకోలేని మనస్తత్వం గల్లా, పక్క వాళ్ళు ఎదుగుతుంటే జీర్ణించుకోలేని కుళ్ళుబోతు మనస్తత్వం ఉండబడే కడియంశేరికి తగిన రాజకీయ గుణపాఠం, కడియంశేరి బిడ్డకు ఓటేయడం ద్వారా, ఓటు ఏకపోవడం ద్వారా నిరూపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, అదే సమయంలో జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ బీజేపీలు ఉంటాయి, జాతీయ రాజకీయాల్లో ఉంటాయి. ఈ దేశంలో ఎవరు ప్రధానమంత్రి అవుతే వర్గీకరణ లక్ష్యం నెరవేరుతుంది, ఎవరు ప్రధానమంత్రిగా ఉంటే మాదిగలకు మేలు జరుగుతుంది అనే విషయంలో మేము అనుభవంతో అవగాహనతో ఒక నిర్ణయానికి రావాల్సి వచ్చింది. ఉదాహరణకు మాదిగల రాజకీయ ఎదుగుదలకు కూడా ఖచ్చితంగా గౌరవ నరేంద్ర మోడీ గారు చాలా ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడు అనే విషయం ఒక ఉదాహరణ తీసుకొస్తా. ఎగ్జాంపుల్, కేసీఆర్ గారికి నరేంద్ర మోడీ గారికి ఒక విషయంలో గుర్తు చేస్తే, కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 10 మంది మాదిగ ఎమ్మెల్యేలు ఉంటే ఆ 10 మంది మాదిగ ఎమ్మెల్యేలో మొదటిసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి గెలిచిన వాళ్ళు మాదిగలు ఉన్నారు. కానీ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఒక్కరిని మంత్రివర్గంలో తీసుకోలేదు. దళితుల్లో మాదిగల కంటే తక్కువ జనాభా గల మా కొప్పుల ఈశ్వర్కు అవకాశం వచ్చింది. తన సొంత కులమైన వెలమలకు 4గురిని తీసుకున్నాడు. తనతో పాటు ఒకే కులమైన రెడ్డి వాళ్లకు 7గురిని మంత్రుల్లో చేర్చుకున్నాడు. కానీ అతిపెద్ద జనాభా గల మాదిగలు 12% ఉన్నారు. 10 మంది ఎమ్మెల్యేలను కూడా ఒకరికి అవకాశం ఇవ్వలేదు. కానీ అదే నరేంద్ర మోడీ గారు ఆయన కేంద్ర ప్రభుత్వంలో దక్షిణాది నుంచి, ముఖ్యంగా చిత్రదుర్గం నుంచి ఎంపీగా గెలిచిన నారాయణ స్వామి గారిని మాదిగైన మంత్రిని చేసుకున్నాడు. చిత్రదుర్గం నుంచి ఎదిగిన ఎంపీగా గెలిచిన నారాయణ స్వామిని కేంద్ర మంత్రి చేశాడు. అంతకంటే ముఖ్యంగా తమిళనాడులో బీజేపీకి గణనీయమైన పట్టు లేదు. మొన్నటి వరకు పట్టు లేదు, ఇప్పుడు పట్టు పెరుగుతుందని ఒక ఇంటెలిజెన్స్ వస్తుంది రిపోర్ట్లు. పట్టు లేదు. అట్లాంటి కాడ తమిళనాడులో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి మురుగన్ అనే మాదిగ తమ్ముడు ఓడిపోయాడు. ఎమ్మెల్యేగానే పోటీ చేసి మురుగన్ అనే ఒక మాదిగ తమ్ముడు ఓడిపోయాడు. ఆ మురుగన్ అనే తమ్ముడు ఎమ్మెల్యేగా ఓడిపోతే ఆయనను తీసుకెళ్లి కేంద్ర మంత్రిని చేశాడు నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు చెప్పండి, కేసీఆర్కు తన పార్టీలో మాదిగలు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఒక్కరిని చేయలేదు. కానీ ఒక ఎమ్మెల్యేగా ఓడిపోయిన తమ్ముడిని తీసుకెళ్లి కేంద్ర మంత్రి చేశాడు. ఆయన మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఇచ్చాడు. ఇంకా మరో పక్క రాష్ట్రం నుంచి మళ్ళీ రెండోసారి రాజ్యసభ ఇచ్చాడు. మా ఎదుగుదలకు ఆయన ఎంత సూక్ష్మ స్థాయిలో ఉంటే ఒక ఎమ్మెల్యేగా ఓడిపోయిన తమ్ముడిని తీసుకెళ్ళి కేంద్ర మంత్రి చేస్తాడు అర్థం చేసుకోండి. మా మీద ఎంత కక్ష ఉంటే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఒక మంత్రిని చేయలేదు కేసీఆర్ అనే విషయం కూడా రుజువు అవుతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మేము గౌరవ నరేంద్ర మోడీ గారి ద్వారానే మా వర్గీకరణ లక్ష్యం నెరవేరుతుందనే ఒక విశ్వాసంతో ఉన్నాం. ఆయన చొరవతోటే మాదిగల ప్రాతినిధ్యం పెరుగుతుందని మేము భావిస్తున్నాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు 3లో లోక్సభ సీట్లలో 3లో 2 మాలలకే కాంగ్రెస్ ఇచ్చింది, 2 ఒక బైన్లా అండ్ ఒక మాలకు బీఆర్ఎస్ ఇచ్చింది. ఇంకా ఒకటి మాదిగలకు డిక్లేర్ చేస్తుందేమో. అంటే 3లో మాకు మా జనాభా పరంగా తెలంగాణలో 75% మాదిగలు ఎస్సీలో, 3లో మాకు 2 రావాలి న్యాయబద్ధంగా. మేము 3 కూడా కోరుకోలేదు. 3లో 2 రావాల్సిన చోట మాకు కాంగ్రెస్ అయినా ఒకటే, బీఆర్ఎస్ అయినా ఒకటే అనే విషయం అర్థమవుతుంది. అంటే మాదిగల జనాభాకు అనుగుణంగా కూడా వాళ్ళు ఇవ్వట్లేదు అనే విషయం రుజువు అవుతుంది. కానీ బీజేపీ ఆ స్థానంలో 2 ఇస్తుందనే విషయం కూడా మేము భావిస్తున్నాం. ఇప్పటికే నాగర్ కర్నూలు డిక్లేర్ అయింది. వరంగల్ కూడా ఆ కోణంలో మాదిగ కోణంలోనే డిక్లేర్ అవుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇక్కడ మా రాజకీయ ఎదుగుదల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే, ముఖ్యంగా బీజేపీలోనే ఉన్నదనే విషయం స్పష్టంగా రుజువు అవుతుంది. అట్లనే దేశ రాజకీయాల్లో ఈ దేశంలో ఎవరు మళ్ళీ ప్రధానమంత్రి అవుతే మా సమస్య పరిష్కారం అవుతుంది,
ఎవరు మా సమస్య పరిశీలనకు అవకాశం ఏంటంటే అక్కడ కాంగ్రెస్లో అటు మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారు, అదే సమయంలో రాహుల్ గాంధీ గారు ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారం వస్తుందని వాళ్ళు అనుకుంటే ఆ అధికారంలో కూర్చునే వాళ్ళకు ఇద్దరి మధ్యలో ఉంటుంది. ఒకరు మల్లికార్జున ఖర్గే, రెండు రాహుల్ గాంధీ గారు. మల్లికార్జున ఖర్గే గారు కూడా కర్ణాటకలో మాలా సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి. అక్కడ మా ఎంఆర్పిఎస్ వర్గీకరణ ఉద్యమాన్ని అడుగడుగును అడ్డుకుంటున్న వ్యక్తి అతను. కాబట్టి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకం కాబట్టి ఆయన ప్రధానమంత్రి అయినా కూడా మాకు మేలు కంటే కీడే జరుగుతుంది. రాహుల్ గాంధీ గారి చుట్టూ అంతా మాల క్యాంపే ఉన్నది. రాహుల్ గాంధీ గారి చుట్టంతా మాల క్యాంపే ఉన్నది కాబట్టి మా వర్గీకరణకు సహకరించారనే విషయం కూడా గత ప్రభుత్వంలో తేలిపోయింది. 2004-2014 మధ్యలో ప్రభుత్వం వాళ్ళదే. ఎస్సీ వర్గీకరణ సమస్య కేంద్రం దృష్టికి వచ్చింది అప్పుడే, కానీ వాళ్ళు వాళ్ళ ఒత్తిడికే, మాలల ఒత్తిడికే వర్గీకరణ చేయలేదు. 10 ఏళ్ల ప్రతిపక్షంలో కూడా ఒక మాట మాకు అనుకూలంగా మాట్లాడలేదు. అధికారంలో 10 ఏళ్ళ నుండి వర్గీకరణ చేయలేదు, ప్రతిపక్షంలో 10 ఏళ్ళ నుండి ఒక మాట మాట్లాడలేదు. కాబట్టి అక్కడ కాంగ్రెస్ అధికారంకి వస్తే ఎవరు ప్రధానమంత్రులైనా కూడా మాకు నష్టమే తప్ప మాకు మేలు జరగదు. మరొకసారి గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతేనే మాదిగల భవిష్యత్తు, దేశ భవిష్యత్తు కూడా ఉంటుందనే విషయం కూడా మేము భావిస్తూ ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో బీజేపీకే మా సంపూర్ణ సహకారం అందిస్తాం, బీజేపీకే మా మద్దతు ఇస్తాం. మద్దతు సహకారమే కాదు, గెలుపు కోసం అహర్నిశలు మేము శ్రమిస్తాం. మా శక్తి మేరకు, మా ఉన్న శక్తి మేరకు బీజేపీకే ఓట్లేమని చెప్పి మాదిగలకే కాదు, దేశ గౌరవం నిలబడాలంటే, దేశ అభివృద్ధి కావాలంటే, ఇతర దేశాల ముందు భారతదేశం ఎప్పుడు తలెత్తుకొని నిలవాలంటే ఖచ్చితంగా గౌరవ నరేంద్ర మోడీ గారికి మళ్ళొకసారి అవకాశం ఇస్తేనే అది సాధ్యమవుతుందనేసి కూడా మేము భావిస్తూ గౌరవ నరేంద్ర మోడీ గారిని మరొకసారి ప్రధానమంత్రి చూడడం కోసం, బీజేపీ గెలుపు కోసం మా వంతు సర్వశక్తులు ఒడుతామనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మా దయాకర్ మా సోదరుడే, ఇక్కడ నుంచి ఎదిగిన తమ్ముడే. ఒకవేళ మావాడు గెలిచిండు అనుకుందాం, ఎవరిని ప్రధానమంత్రి చేయమని ఓటేస్తాడు? ఖర్గేని ప్రధానమంత్రి చేయమని ఓటేస్తాడు. దళితుడు ప్రధానమంత్రి కావాలనుకుంటే ఆయనకు ఓటేస్తారు. ఆ ఖర్గే మాకు ఆ కర్ణాటకలో వర్గీకరణకు వ్యతిరేకం కదా, నంబర్ 1. ఇక వర్గీకరణ మేము వదులుకోవాల్సిందే కదా. నంబర్ 2, రాహుల్ గాంధీ గారికి కావాలని ఓటేసేటోళ్ళు కాంగ్రెస్లో మళ్ళీ ఉంటారు అనుకుందాం. రాహుల్ గాంధీ గారు కూడా మాకు అనుకూలం కాదు కదా. ఇది రికార్డు, చరిత్ర రికార్డు. కొత్తగా మేము చెప్పేది ఏమున్నది? రాహుల్ గాంధీ గారు మాకు అనుకూలం కాదు, మల్లికార్జున ఖర్గే ఓపెన్గానే మాకు వ్యతిరేకం. కాబట్టి ఈయన గెలవడం వల్ల మాకు వచ్చేది ఏమున్నది? బీజేపీ గెలిస్తే నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి కదా. నవంబర్ 11వ తారీఖు నాడు విశ్వరూప మహాసభ హైదరాబాద్ వచ్చి హామీ ఇచ్చింది ఆయనే కదా. హామీని నిలబెట్టుకునే వైపు ఆయన కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా, కార్యాచరణ మొదలైంది కదా, కమిటీ డిక్లేర్ అయింది కదా, సుప్రీంకోర్టులో విచారణ జరిగింది కదా, సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా వాదించింది కదా, జడ్జిమెంట్ రిజర్వ్డ్గా ఉన్నది కదా, జడ్జిమెంట్ ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి భవిష్యత్తు పరిణామాల రీత్యా చూసుకున్న గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉండడం వల్లనే మా అభివృద్ధి, దేశ అభివృద్ధి, మా గౌరవం, దేశ గౌరవం కూడా నిలబడతారని మేము భావిస్తున్నాం. పెద్దపల్లి కాదు, అందరికీ తెలుసు వరంగల్ నుంచే పోటీ చేయాలని ప్రతిపాదనలు కొంత ఉన్నమాట వాస్తవం. కాదు అంటే మీకు ఆ సమాచారం ఉండదు. వరంగల్ మన సొంత జిల్లా కదా బ్రదర్. కాబట్టి వరంగల్ నుంచి నిలబడితే బాగుంటుందని చెప్పి బీజేపీలో ఉండబడే శ్రేణుల నుంచి మొదలుకుంటే దేశంలో అత్యున్నత స్థాయిలో ఉన్న నాయకుల వరకు వాళ్ళ అభిప్రాయం ఉన్నది. అభిప్రాయం అక్కడక్కడ బయటపడ్డది. కానీ నా టార్గెట్ కేటగరైజేషన్ సంపూర్ణంగా పూర్తి అయ్యేంత వరకు నేను ఎలాంటి చట్టసభలకు వెళ్లకుండానే నేను ఉద్యమకారుడిగానే ఉండే దాన్ని సాధించాలనేది మా టార్గెట్. పోయినోళ్ళు మాట్లాడతారని ఆశిస్తాం. ఎవరు పోయినా పోయినోళ్ళు మాట్లాడాలని కోరుకుంటాం. అదేం లేదు. 100 రోజులు అనే మాట ఒకరిద్దరు అన్నమాట నిజమే, కానీ గౌరవ నరేంద్ర మోడీ గారు 100 రోజుల్లోనే తను అనుకున్న నిర్ణయానికి వైపు దూసుకెళ్ళాడు. ఎగ్జాంపుల్, నవంబర్ 11వ తారీఖు నాడు వేదిక మీదకి వచ్చాడు కదా. ఫిబ్రవరి 8 లోపు సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. అంటే కమిటీ ఏర్పాటు చేస్తామన్నాడు, ఏర్పాటు చేశాడు. అదే సమయంలో సుప్రీంకోర్టులో విచారణ లేటు కాకుండా ప్రారంభించేటట్టుగా సహకరిస్తా అన్నాడు. సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కేంద్రం వాదిస్తుందని చెప్పేశాడు.
ఇప్పుడు కమిటీ పడ్డది, సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆ విచారణలో సుప్రీంకోర్టుకు కేంద్రం చెప్పేసింది. ఇక మిగిలిన జడ్జిమెంటే కదా. కాబట్టి 100 రోజులు ఎవరో అన్నారు కానీ నరేంద్ర మోడీ గారు అనలే. కానీ ఆయన వచ్చిన 100 రోజులు మాత్రం అనుకున్న వైపు ముందుకు సాగిందని మేము అనుకుంటున్నాం. జడ్జిమెంట్ ఎవరెవరు ఏమన్నా అయితే మీరు కొంత గౌరవ నరేంద్ర మోడీ గారు వేసినది కమిషన్ కాదు, కమిటీ. దాని మీద 2 సార్లు అమిత్ షా గారు కూడా వివరణ ఇచ్చాడు. గతంలో పడిన కమిషన్లు 3 ఉన్నాయి. లోకూర్ కమిషన్ 65లో పడ్డది. 96లో రామచంద్ర కమిషన్. లోకూర్ కమిషన్ పడ్డప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి, రామచంద్ర కమిషన్ వేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. మళ్ళీ జస్టిస్ ఉషా మీనా కమిషన్ ఇచ్చింది మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వమే. వర్గీకరణ జరగాలన్నా వద్దా అనే విషయంలో కమిషన్లు అవి. కానీ మొన్న నరేంద్ర మోడీ గారు పెట్టింది కమిటీ, అత్యున్నత స్థాయి ఆఫీసర్ల కమిటీ. క్యాబినెట్ సెక్రటరీతో చైర్మన్గా వేసిన కమిటీ. అందులో అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి. సోషల్ వెల్ఫేర్, గిరిజన వెల్ఫేర్, తర్వాత హోమ్, లా, అంటే కేటగరైజేషన్ ముందుకు నడపడానికి ఎన్ని డిపార్ట్మెంట్ సహకారం కావాలో వాళ్ళతో కమిటీ వేశారు. అది కమిటీ అత్యున్నత కమిటీ. అది వర్గీకరణ చేయాలా వద్దనడానికి వేసిన కమిటీ కాదు. వర్గీకరణ ప్రక్రియను స్పీడ్ పెంచడానికి, వర్గీకరణ ప్రక్రియను ముందుకు నడపడానికి వేసిన కమిటీ అది. ఆ ముందుకు నడపడానికి వేసిన కమిటీ కాబట్టినే ముందు సుప్రీంకోర్టులో కేసు ఉన్నది కాబట్టి సుప్రీంకోర్టులో కేసును పరిశీలి చేయండి అని చెప్పేసిన కమిటీ కాబట్టి ఆయన వచ్చిపోయిన తర్వాతనే కమిటీ పడ్డది. కమిటీ పడ్డ తర్వాతనే సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది. విచారణకు కేంద్రం ఎట్లా సపోర్ట్ చేయాలనో డిపార్ట్మెంట్, లా డిపార్ట్మెంట్ పోస్టును పెట్టింది. కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అది ప్రక్రియ. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రిజర్వ్డ్ ఉన్నది కాబట్టి జడ్జిమెంట్ రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా సుప్రీంకోర్టును మనం ప్రభావితం చేయలేము కదా. సుప్రీంకోర్టును ఈ రోజు జడ్జిమెంట్ ఇవ్వమని చెప్పలేము కదా. బహుశా సుప్రీంకోర్టు జడ్జిమెంట్తో వర్గీకరణ పరిష్కారానికి సంపూర్ణత చేకూరుతుందని అనుకుంటున్నాం, ఆశిస్తున్నాం. తదుపరి పరిణామాలు ఏమన్నా కూడా కేంద్రం చూసుకుంటుంది. కేంద్రం చూసుకుంటుంది. ఆ విశ్వాసం గౌరవ నరేంద్ర మోడీ గారి అయితే మాకు ఉన్నది. 100కు 1000% ఉన్నది. ఆయన తప్ప వర్గీకరణ కాదు కొన్ని సమస్యల పరిష్కారం ఎవరు ఇంకా చేయరు. ఎగ్జాంపుల్, మనం అంబేద్కర్ను చాలా పూజిస్తాం, గౌరవిస్తాం అందరం. డాక్టర్ అంబేద్కర్ కలలు కన్న హిందూ కోడ్ బిల్లు అంటే మహిళలకు సమానత్వం అని అర్థం, అంతే కదా. ఆయన లా మినిస్టర్గా ఉన్నప్పుడు పెట్టిన బిల్లు అప్పుడు ఓడిపోతే ఒక మహిళా బిల్లును గెలిపించడం కోసం ప్రధానమంత్రిగా పనిచేసిన ఇందిరాగాంధీ చేయలేదు. మొన్న యూపీఎఫ్కు చైర్పర్సన్గా పనిచేసిన సోనియా గాంధీ కూడా ముందుకు తీసుకెళ్ళలేదు. మరి దాన్ని సంపూర్ణంగా పూర్తి చేసింది ఎవరన్నా ఉంటే గౌరవ నరేంద్ర మోడీ గారే కదా. అంటే అంబేద్కర్ కలలు కన్న మహిళలకు చట్టసభలో ప్రాతినిధ్యం అనేది ఎప్పుడో మనం అంబేద్కర్ని చూడలేదు, కానీ ఎప్పుడు పరిష్కారం అయిందంటే మొన్ననే కదా పరిష్కారం అయింది. ఇట్లా 1-2 మనం చెప్పుకుంటూ పోతే దేశంలో ఒక ప్రధాన 10 సమస్యల మీద ఆయన అనుకున్న వైపు దూసుకెళ్ళిండు, పరిష్కరించిండు. ఈ వర్గీకరణ సమస్య వాటితో పోల్చుకుంటే చాలా చిన్న సమస్య. వాటి మీద నిర్దిష్టంగా హామీ ఇచ్చిండు. ఇప్పుడు తెలంగాణలో ఏ మీటింగ్ వచ్చినా కూడా మాదిగల గురించి మాట్లాడుకొని పోతుండ ఆయన. బట్ ఆయన మీద సంపూర్ణ విశ్వాసం ఉన్నది. ఆయనే వర్గీకరణ చేస్తాడు.